హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనమైతే డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అయితే తయారు చేస్తాం అనమాట. డిహైడ్రేషన్ ఎట్లా చేయాలో చూపిస్తాం. ఎక్కడైతే మీకు డిహైడ్రేషన్ మిషన్ ఏదో ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసి కూడా మనకు అవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనమైతే షుగర్ తీసుకోవాలన్నమాట. చిన్న సూపర్ షుగర్ తీసుకొని ఒక 400 ml వాటర్ పోసుకొని షుగర్ సిరప్ లాగా తీసుకోవాలన్నమాట. అది బాయిల్ చేసిన తర్వాత అయితే వరకు మనం దీన్ని ప్రిపరేషన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా చేసుకోవాలి. కొంచెం చేసుకున్నాక ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న ముందు ఫస్ట్ పెట్టుకోవాలి. దీన్ని స్లైసర్ మిషన్ అంటారు. దీనైతే మనం స్లైసర్ మిషన్ అవుతాం. ఆన్ చేసుకొని మనం ఏ షేప్ అయితే కావాలో ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ పెట్టుకోవడం అనమాట. ఇందులో 0, 0.5, 1, 2, 3 అని ఉంది. మనకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ అయితే తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇవైతే ఇలా ఈ షేప్ అయితే వస్తాయి. మనకు ఒక ఈ సైజ్ ఇంకా పెద్దగా కావాలనుకుంటే మనం పెంచుకోవచ్చు. 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఇది మీకు చూపిస్తా. 1 అయితే చూపిస్తుందా? ఇది 1 పెట్టినందుకు, ఇది 0.5 పెట్టినందుకు సైజ్ అయితే మనకు అర్థమైపోతుంది. ఇలా 1 0.5 ఇది 1 అనమాట. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇట్లా 1 పెంచుకోవచ్చు. పెంచుకుంటే మీకు ఎందుకంటే క్లారిటీ బాగా వస్తుంది అనమాట. స్ట్రక్చర్ బాగా వస్తుంది. దీన్ని ఇదైతే కానీ ఇట్లా మిడిల్లో ఇట్లా పోయే ఛాన్సెస్ ఉంటుంది. అది కొంచెం బాయిల్ అయిపోయినాక తీసుకోవచ్చు. వేసి అన్నీ వేసి షఫ్ వచ్చి అలా తీసుకుంటాడు అనమాట అప్పుడప్పుడు. అలా వేలు పెట్టిన అయితేనే రాదు. ఇది యాపిల్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా షార్ప్ ఉంటుంది బ్లేడ్. మీరు ఇట్లా స్టక్ అయినప్పుడు ఆఫ్ చేసుకొని తీసుకోండి, ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ అలా చేయబెడితే చేయి కట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో బ్రీక్ పెట్టుకోండి. చూపిస్తా. అట్లా మీరు ఏ అనుకుంటే కదా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేద్దాం. ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యేంత వరకు అయితే మనం దీంట్లో ఈ నెట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఆ వాటర్ స్ట్రెయిన్ అయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇవి మొత్తం తీసేసాం, ఆరెంజ్ తీసేసాం అనమాట. సో ఇప్పుడు మనం యాపిల్ కూడా వేసుకున్నాము. యాపిల్ కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చేంత వరకు అది బాయిల్ అవుతాయి.
అయిపోయినాక సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇట్లయితే పెట్టాలన్నమాట ఈ మిషన్లో పెట్టినాక మనం ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చి దీన్ని స్టీమ్ అవుతుంది అనమాట. స్టీమ్ తీసేస్తున్నాను హాఫ్ అన్ అవర్కి. సో అట్లా సౌండ్ వస్తుంది, అట్లా మెల్లగా గట్టిగా అయితే మెల్లగా చేయాలి. చెఫ్ చెక్కేస్తాం అది. సో అట్లా ఇవైతే అయిపోయాయి అనమాట. అంటే ఆఫ్ అయిపోయినాకైతే మనమైతే రివర్స్ చేసుకున్నాం దీన్ని. ముందుకి ఇట్లుండే దానికి స్టిక్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే రివర్స్ చేసిన దీన్ని. సో ఇట్లుండే రివర్స్ చేసిన అన్ని చూసుకోవచ్చు అండి. రివర్స్ అయితే చేసిన అయితే అవుతాయన్నమాట. ఒక మేము ఈ స్టార్ట్ చేసింది 5 o'clock అట్లా స్టార్ట్ చేసినాము. ఇందులో పెట్టింది 5 o'clock అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock, అంటే ఒక 7 hours దగ్గర. సో ఇట్లుంటాయి అనమాట డిహైడ్రేట్ అయితే.